This conference will Ma- now be recorded. Okay. Om Gurubhyo Namaha. Death, life, and love are indivisible. A dialogue between J. Krishnamurti and Dr. Alan W. Anderson. 29 May 2021. ఓకే. నమస్తే మేడం. నమస్తే. పవన్ గారు చెప్పండి. ఇది బుక్ ఎక్కడండి, ఎక్కడుంది చూసుకోవడానికి? బుక్ అంటే డైలాగ్ మొన్నట్లాంటిదే, ఒక చిన్న డైలాగ్. అది మనది గ్రూప్ దాంట్లోనే లక్ష్మి గారు పోస్ట్ చేశారు, చూడండి. దాని పేరు డెత్, లైఫ్ అండ్ లవ్ ఆర్ ఇండివిజిబుల్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది మధ్యలో ఎక్కడ వస్తున్నది, ఇప్పుడు 2 రోజులు అయింది మొదలుపెట్టి. అలాగే. ఓకే లక్ష్మి, నేను నీకు నిన్న చదివిన ఆఖరిలో చదివిన విషయం చదువుతాను. కృష్ణమూర్తిజీ, yes, after all, the observer is knowledge. Anderson, yes, I was concerned that study in its proper form. అబ్జర్వర్ ఈజ్ నాలెడ్జ్ అంటే మనలో నాలెడ్జ్ అబ్జర్వర్, వేరే అబ్జర్వర్ అని ఎవడు లేడు కదా మనలో. మన జ్ఞానమే, మన కథ జ్ఞానమే దీన్ని అబ్జర్వ్ చేసేది. ఎందుకని అబ్జర్వర్ ఈజ్ నాలెడ్జ్ అంటే మనం అంత లోతుగా చూడం. అంతేనా? ఆ పాయింట్ అందరికీ అర్థమైందా? మనలో ఉన్న జ్ఞానమే మన అబ్జర్వ్ చేస్తుంది. సో ద అబ్జర్వర్ ఈజ్ నాలెడ్జ్. అర్థమైందా ఈ పాయింట్? కానీ అబ్జర్వర్ నాలెడ్జ్ ఏంటంటే ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే నేను అనే ఒక ఏమిటా నేను, నా గత జ్ఞానం. సో దట్ అబ్జర్వర్ ఈజ్ నాలెడ్జ్. హూ ఈజ్ దట్ అబ్జర్వింగ్? ద నాలెడ్జ్ ఈజ్ అబ్జర్వింగ్. ఓకే. ఇప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, yes, I was concerned that study in its proper form was not regarded in the context of our discussion as unprofitable as such. అంటే మనం చేసే అధ్యయనం ఏమీ మనకు ఉపయోగం లేదు. ఆ స్టడీ ఈ అన్ని మనం చూసుకోవడానికి ఏ అధ్యయనం చేయక్కర్లేదు. ఏమంటాం? మనలో ఏం జరుగుతుందో, మనం ఎలా ఉన్నాం, మన యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడానికి ఏ గ్రంథాలు పఠించక్కర్లేదు. కృష్ణమూర్తి గారు, నో నో, ఆఫ్ కోర్స్ నాట్. కృష్ణమూర్తి గారు కూడా అవును, చదవక్కర్లేదు. Anderson, we don't mean that. Krishnamurti garu, we didn't even discuss it. That is so obvious. అంటే మీరేం మీన్ స్టడీ ఈజ్ రిక్వైర్డ్ అందుకని దాని మీద మనం ఏమీ డిస్కస్ కూడా చేయలేము. ఎందుకంటే టు అబ్జర్వ్ అవర్ సెల్ఫ్, టు బీ అటెంటివ్, వీటన్నిటికీ అధ్యయనం వల్ల వచ్చేది కాదు. Anderson, yes, fine, do go. ప్రొసీడ్ అవ్వండి అని చెప్తుంది. Well, it is obvious in terms of our discussion, but the thing that concerns me is that so ingrained is the notion that సో తర్వాత ఏంటి? సో ఇన్ ట్రైన్, ingrained, INGRAIN. మళ్ళీ చదవది. సో ఇన్గ్రైన్, but the thing that concerns me is that so ingrained is the notion that మనలో అది పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. ఆ నోషన్ ఏమిటంటే, for instance, in the story I told about when I came to hear you years ago, చాలా సంవత్సరాల కిందట నేను మీకు చెప్పాను కదా, మిమ్మల్ని నేను వినడానికి వచ్చినప్పుడు నాకేమో ఆయన మొదట అర్థం కాలేదని, తర్వాత ఇతను బుద్ధిజం చెప్తున్నాడని,
అనుకున్నాను. మీ కాన్వర్జేషన్ లో మీరు బుద్ధిజం కాదు, రియాలిటీ రిలేషన్ చెప్తున్నారని అర్థమైంది. అది I began doing analysis while I was listening to your words. అది మీ మాటలు అవి వినేటప్పుడు నన్ను నేను అనాలిసిస్ చేసుకున్నాను. And consequently, I could hardly end up with anything qualitatively. దాని ఫలితంగా నేను ఏది కూడా అంటే తర్వాత ఏంటి Anything qualitatively differently from దానికంటే what I ఎనీథింగ్ క్వాలిటేటివ్లీ కంటే ముందు నాకు ఆ పదం అర్థం కాదు. I could hardly end up with anything qualitatively. End up, END, end up, finish up. ఓకే, ఎండ్ అప్. ఓకే, ఐ కెన్ హార్డ్లీ ఎండ్ అప్ అంటే ఎనీథింగ్ క్వాలిటేటివ్లీ అంటే నేను ఐ కుడ్ నాట్ డూ అని కదా, అంటే ఏది కూడా క్వాలిటేటివ్ తర్వాత చదువు. Qualitatively differently from what I came in with. అంటే నేను మొట్టమొదట అనుకున్న దానికి ఆ తర్వాత నేను తీసుకున్న దానికి నాకు వేరేగా అనిపించింది. అంటే అదే అదే చెప్పారు కదా, మొదట బుద్ధిజం చెప్తున్నాడు అనుకున్నాను, తర్వాత నాకు మీరు చెప్పేది అది కాదు, ఏ ఇజం కాదు, మీరు లోపల రిజిలేషన్స్ చెప్తున్నారని నాకు అర్థమైంది. అంటే ఆయనకి రివీల్ అయినటువంటి ఇన్నర్ ట్రూత్ చెప్తున్నారు, అవి మన అందరికీ సంబంధించినవి. But you see, I didn't see that at the time. కానీ మొట్టమొదటి నేను ఆ విషయం చూడలేకపోయింది. And in our videotaping our conversations here, సరే, మన యొక్క ఈ వీడియో టేపింగ్ మన యొక్క సంభాషణలు this will be listened to. చదువు. And when we say yes about knowledge, this is obvious. అది అంటే ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు జ్ఞానం కోసం ఇది నిజమే. In the context of our conversation it is, but then I am thinking of ani చుక్కలు. అంటే ఇప్పుడు మనం నాలెడ్జ్ అన్న పాయింట్ కి నేను విన్న దాంట్లో అది నిజమే, నేను ఇంకా ఆలోచిస్తున్నాను అని. అంటే ఇంతకు ముందు ఏంటి, ఆయనకి ఇంకోటిలాగా తెలిసేది, పూర్తిగా అర్థం చేసుకున్నాక ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, నాలెడ్జ్ అబ్జర్వర్ అని. అంటే ముందు మనకి అదేంటది నాలెడ్జ్ అబ్జర్వరా అనిపిస్తుంది. యాక్చువల్గా మనం ఇంకా లోపలికి వెళ్తే మనలో జ్ఞానమే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనలో మరి 10 మంది లేరు కదా, అసలు ఎవడూ లేడు మనలో, మనమే సృష్టించుకుంటున్నాం ఎవడు ఉన్నాడని. అంటే ఆడే అదే ఆ ఇమేజ్ లో ఎన్నో ఉన్నాయి, మన జ్ఞానం ఒకటి, ఆ జ్ఞానం చూస్తోందన్నమాట. Krishnamurtiji, not only in the context of our conversation, it is so. ఒక్క మన కాన్వర్జేషన్స్ లోనే కాకుండా అది నిజమే కనుక మీకు అనిపిస్తుంది. అంటే అసలు వ్యక్తి కాన్వర్జేషన్ లో చెప్పేస్తే వింటామా, అందులో సత్యం ఉంది కనుక ఇట్ ఈస్ సో. And Andersonji, it is as such. అది సత్యం, అలాగే ఉంది. Krishnamurtiji, it is. ఆ తర్వాత Anderson, exactly, I couldn't agree, but immediately చదివిదా, I couldn't agree. నేనేమో అసలు ఎత్తుకోకపోదును, but immediately I flashed back to my own behavior. ఇప్పుడు నేను నా ఓన్ బిహేవియర్ ని నేను వెనక్కి వెళ్ళాను. అంటే ఆయనే అలా అనుకున్నారన్నది ఆయన ఓన్ బిహేవియర్ కదా, దానికి ఆయన వెనక్కి వెళ్ళాడు, చూసుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ అంటే అది. And I know that I was not alone in that, because I listened to other conversations regarding it at the time. అది నేను
ఐ వాజ్ నాట్ లైక్, బికాజ్ నేను అదే టైంలో ఇతర కాన్వర్జేషన్స్ కూడా విన్నాను. Hmm. మనతో ఇతరులతో అయిన సంభాషణలు అవి కూడా విన్నాను. But yes, I see what you mean now about analysis as such. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అది ఎనాలిసిస్ కాదు అనే విషయం నాకు అర్థమైంది. It seems to me very clear. ఇప్పుడు అది నాకు క్లియర్ గా అర్థమైపోయింది. Krishnamurti ji, analysis implies ఎనాలిసిస్ కాదు అనే పాయింట్ కి, ఎనాలిసిస్ కి మామూలుగా అంటే ఇంట్రాస్పెక్షన్ కి ఎనాలిసిస్ కి ఒకటే. దానివల్ల మనం కంప్లీట్ గా అందులోంచి బయటపడం. ఎనాలిసిస్ లో మనం ఏం చేస్తాం, ఇగో ఇలా చేస్తాం అలా చేస్తాం అంటే దాంట్లో బయటపడే స్థితి ఉండదు. అక్కడ బయటపడేది అనాలిసిస్ లో సంభవం కాదు. Krishnamurti ji, analysis implies, sir, the analyzer and the analyzed. అదే ఎనాలిసిస్ కి అనలైజర్ ఉండాలి, అనలైజ్ చేయబడేది ఉండాలి. Anderson, precisely. అవును, కరెక్ట్ అంటున్నారు. Krishnamurti ji, the analyzer is the analyzed. ఏదైతే అనలైజ్ చేసామో అదే అనలైజర్. అనలైజర్ కి అనలైజ్ చేసేటటువంటి విషయానికి తేడా ఏమీ లేదు. అనలైజ్ చేసేవాడే అనలైజర్. And also analysis implies time duration. ఎనాలిసిస్ లో సమయం కూడా అవసరం పడుతుంది. టైం గురించి I must take time to unearth, to uncover, and it will take me rest of my life. దీన్ని అన్ని మెసేజ్లు తీసేయడానికి టైం కావాలి. ఇది మొత్తం నా లైఫ్ అంతా అయిపోతుంది. Anderson, this is the confusion we have about death too. ఇది రివిజన్ కూడా దీనికోసం. Lakshmi, sorry, down అయింది వాయిస్. దీనికోసం మనకి ఇంకా కన్ఫ్యూజన్ కూడా ఉంది అంటున్నారు. This is the confusion we have about death too, death's relation to time. మనకి డెత్ విషయంలో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంది. ఆ సమయానికి సంబంధించి డెత్ రిలేషన్ టు టైం అంటే టైంకి సంబంధించిన డెత్ అని మనకి కన్ఫ్యూజన్ ఉంది. Krishnamurti ji, that is right. I am coming to that. ఇప్పుడు నేను దానికే వస్తున్నాను అని చెప్తున్నాను. Anderson, yes, of course, yes, please do, please. దయచేసి చెప్పండి అంటున్నారు. Krishnamurti ji, so the mind perceiving discards analysis completely. అది అంటే ఏ మనస్సు అయితే గ్రహిస్తుందో అది ఎనాలిసిస్ ని ఇష్టపడదు, డిస్కార్డ్ చేసేస్తుంది. Not because it is not profitable, not because it doesn't get me where I want. ఒకసారి ఇదేమో ప్రాఫిటబుల్, రైట్ సైడ్ 5 minutes 7 minutes చాలు. ఓకే, నాట్ బికాజ్ ఇట్ ఇస్ నాట్ ప్రాఫిటబుల్, ఇదేమీ లాభదాయకం కాదని కాదు. ఇంకోటి ఏంటి, Not because it doesn't get me where I want. ఇది నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి, అంటే నేను ఏం తెలుసుకోవాలో అక్కడికి తీసుకెళ్ళదని కాదు. But I see the impossibility of emptying the consciousness of its content. కానీ నేను చూస్తున్నది ఏంటంటే ఆ కాన్షియస్నెస్ నుంచి ఆ కంటెంట్ అంతటిని తీసేయడం ఎంత కష్టమైనదో, అంటే ఇంపాసిబుల్ అంటే చాలా అసాధ్యమైనదో నేను చూస్తున్నాను. అంటే తీసేయడం చాలా కష్టతరమైనది కదా, అసాధ్యమైనదో నేను అది అబ్జర్వ్ చేస్తున్నాను అంటున్నాను. If the mind approaches through that channel.
థై అప్రోచ్ అంటే ద మైండ్ అప్రోచెస్ అందరు అదే ఆ, ఆ తర్వాత చూస్తే వేసింది తిరగదు విన్నారా? టైం తర్వాత వేస్తారు. ఓకే If the mind approaches through that channel, analyze, ఆ ఛానల్ మనసు ఆ ఛానల్ ద్వారా కానీ అప్రోచ్ అయితే analyzer time and the utter futility at the end of 40 years, I am still analyzing. అది అనలైజ్ చేసేవాడు టైం తర్వాత పూర్తి వ్యర్థం అది ఇప్పటికీ నేను అనలైజ్ చేస్తూనే ఉన్నాను అంటే అది మనం అంత సూక్ష్మంగా చూస్తాం మనం అనుకుంటాం ఇలా విశ్లేషణ చేసుకుంటే అన్నీ అయిపోతున్నాయని కానీ మనం ఇంకా లోతుగా వెళ్ళే కృష్ణమూర్తి గారు అనాలిసిస్ అనేది అంత వ్యర్థం అనే విషయం మనం అర్థం చేసుకోలేకపోయాం అది ఆయన అర్థం చేసుకున్నారు అనాలిసిస్ లో ఇంకా మనకి అందులో పార్షియాలిటీ ఉంది అనే విషయం అంటే సరి అయిన విధంగా చేసుకోలేము అది ఎప్పుడు అనలైజ్ చేస్తూనే ఉంటాం టైం అయిపోతూనే ఉంటుంది 40 years నుంచి నేను అనలైజ్ చేస్తూనే ఉన్నాను అన్నారు Anderson, and the content of my consciousness has not qualitatively changed at all. అది నేను ఎంత అనలైజ్ చేసుకున్నా నా కాన్షియస్నెస్ లో ఉన్న కంటెంట్ క్వాలిటేటివ్ గా మారలేదు అంటే ఏమి క్వాలిటేటివ్ గా అంటే చెప్పుకోదగినట్టుగా ఒక ఏదైతే మారాలో అది మారటం లేదు అంటే ఎనాలిసిస్ అన్నది మార్చదు మనిషిని అంటే అందులో కూడా పక్షపాతం ఉంటుంది మనం అనలైజ్ చేసుకుంటూనే ఉంటాం తిరిగి అలాగే ఉంటాం సో ద కంటెంట్ ఇస్ నాట్ క్వాలిటేటివ్లీ చేంజింగ్ అన్నది లోపల అది మారం మనం అంటే మనం అంత చూసుకోవట్లేదు అనలైజ్ చేసేసుకుంటే మనం మారిపోతాం అనుకుంటున్నాం ఏమీ మారట్లేదు కృష్ణమూర్తి గారు అంటే ఎనాలిసిస్ పెరాలసిస్ అని ఎందుకన్నారు ఎనలైజ్ చేస్తున్నా సరే మనలో ఉన్న పక్షపాత మనసు అది అలాగనే పనిచేస్తుంది నేను రైటే చేశాను తప్పు చేస్తాను నేను రైటే చేశాను అనుకుంటూ ఉంటాను అనలైజ్ చేస్తే వాడే తప్పు చేసేది నేను రైతే ఎన్నాళ్ళైనా అనలైజ్ చేసుకున్నా సరే మనకి క్వాలిటేటివ్ చేంజ్ రాదు సో ఎనాలిసిస్ ఓంట్ వర్క్ it has Anderson garu antaru, it has become intensified in its corruption. అది దాని కరప్షన్ ఏమిటా కరప్షన్ మన రాంగ్ ఒపీనియన్స్ నే మనం బలపరుచుకుంటాం ఇప్పుడు 50 ఏళ్ళైనా నేను చేసిన తప్పు నేను రైటే చేశానని బలపరుచుకుంటూ ఉంటాం దట్ ఈస్ ద కరప్షన్ సో ఇన్ దట్ వే అనాలిసిస్ ఇస్ నాట్ క్వాలిటేటివ్లీ అంటే మనని చక్కగా అదేం మారుతుండడం లేదు మనకి ఏమిటి లాభం మనమే పార్షియల్ గా అదే ఆయన పెరాలసిస్ అండంలో పక్షపాతంగానే చేసుకుంటాం వీ నెవర్ సీ ద ట్రూత్ యథార్థం చూడడానికి ఇష్టపడం ఒకటి చూడమును దానివల్ల ఎనాలిసిస్ ఎన్ని ఏళ్ళైనా సరే ఒక 30 years అయి ఒక ఇన్సిడెంట్ అయినా మనం అనలైజ్ చేసుకునేసరికి ఆ రాంగ్ రైట్ అని అనలైజ్ చేసుకుంటాం సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ మన పక్షపాతంతోనే ఉంటాం ఎన్నాళ్ళైనా మన అంతరంగము పక్కవాడిదే తప్పు అంటే అందుకని అది ఎన్ని ఏళ్ళైనా సరే అయిపోతే అంటే క్వాలిటేటివ్ చేంజ్ ఎందుకు తేవట్లేదు అంటే చేసుకుంటూనే ఉంటాం అదే తప్పు చూస్తూ ఉంటాం రైట్ అనుకుని సో మనం రియాలిటీని చూడలేము Krishnamurti ji, that's right. So అది నిజమే అంటారు ఎందుకంటే ఎనాలిసిస్ నేను 40 years చేసుకుంటున్నాను ఏమీ లాభం లేకపోయిందని చెప్తున్నాడు కదా ఎండర్సన్ but the mind must see its content, must be totally aware of it. ఎవరు చెప్పారు ఈ కృష్ణమూర్తి గారు దట్స్ రైట్ అని ఈ మాట అన్నారు మనస్సు ఆ కంటెంట్ చూడగలగాలి నాట్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఇట్ ముక్కలుగా కాదు సమస్తాన్ని చూడాలి హౌ ఈజ్ దట్ టు బి డన్ యూ ఫాలో సార్ ఎలా జరుగుతుంది
మొత్తం అంతటినీ చూద్దాం. Anderson. Yes, I do. అవన్నీ పెద్ద కృష్ణమూర్తి. అర్థమైంది. అవన్నీ దానికంటే పెద్ద ఆగక్కర్లేదు. అలాగే కృష్ణమూర్తిజీ, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్ టు డెత్. ఇది చాలా అవసరం డెత్ కి సంబంధించి. ఎందుకే ఆయన మీరు ఫాలో అయ్యారా అని అడగడంలో ఈ పాయింట్ ఫాలో అవుతే నెక్స్ట్ అర్థం అవుతుంది. ఏమిటది? మొత్తం అంతటిని మనం చూసుకోగలమా, మన కాన్షియస్నెస్ అంతటిని చూస్తున్నామా అనేది డెత్ విషయంలో చాలా ముఖ్యం. Because the content of my consciousness is consciousness. ఎందుకంటే నా కాన్షియస్నెస్ లో ఏ సామగ్రి అని నేను అంటున్నాను. సామగ్రి అంటే సామాన్లు కాదు, కంటెంట్. ఏమిటా కంటెంట్? నా కోపాలు, నా ఇష్టం, నా ఆశలు, నా కోరికలు, ఇవన్నీ నా కంటెంట్ అన్నమాట. నాకున్న విరోధాలు, నాకున్న బ్యాంక్ అకౌంట్లు, నా మోహాలు, అటాచ్మెంట్స్, ఇవన్నీ నా కంటెంట్. అది కాన్షియస్నెస్ లో ఉన్న కంటెంట్ అన్నమాట. ఆ కంటెంట్ కాన్షియస్నెస్, ఇవన్నీ కలుపుకొని కాన్షియస్నెస్ అంటాం. That consciousness is me, my ego. అదే నేనే ఉన్నాను, అదే నా అహం. My saying I and you, we and they. నేను అంటున్న ఐ అనేది కూడా అదే. ఆ కాన్షియస్నెస్ లో ఉన్న కంటెంట్ నేను. My saying I and you, we and they, whether they are the. చాలా మటుకి ఒక్కొక్క పదానికి నేను ట్రాన్స్లేట్ చేయలేదని ఆలోచించకు. కొన్ని చోట్ల ఆ కంటెంట్ మనం అది వెళ్తూ ఉంటేనే అది లోపలికి వెళ్తుంది. అందుకని కొన్ని కాన్సెప్ట్ మళ్ళీ పక్కకు వచ్చిస్తాను కదా అని కొన్ని నేను చెయ్యలేదు. Whether they the communists, they the Catholic, they the Protestant, or they the Hindu, they and we. అది చేసేవాళ్ళు కేథలిక్స్ అయినా, ప్రొటెస్టెంట్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, హిందూస్ అయినా, అది ఒకటే ఆ లోపల ఉన్న కంటెంట్ విషయాలు చెప్తున్నారు అన్నమాట. అందరికీ ఉంటుంది కంటెంట్. So it is very important to find out whether it is possible to empty consciousness of its content. అందుకని మనం అందరం చూడాల్సింది ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్, ఆ కాన్షియస్నెస్ ఎంపీ చేయడం అనేది మనకి సంభవమా. అంటే ఏంటి? ఏవేవైతే మనలో ఉన్నాయో ఈ విషయం అందరూ జాగ్రత్తగా వినండి. ఆయన అస్తమానం అంటున్న కాన్షియస్నెస్ ఎంపీ చేయడం ఏంటి అనేది అర్థం అవుతుంది. ఈ టాపిక్ అర్థం అవుతుంది. ఏంటి మన కాన్షియస్నెస్? నేను అంటే ఎవరెవరో, కాన్షియస్నెస్ అన్నా నేను. ఏంటి? నా అభిప్రాయాలు, నా కోరికలు, నా ఇష్టాలు, క్రోధాలు, నా ఆశలు, ఆశయాలు, నాకున్న ప్రేమలు, పగలు, నా బ్యాంక్ అకౌంట్లు, నేను నాకున్నటువంటి ఆధారపడ్డాలు, నా వాళ్ళు అనుకున్నవి, ఇవన్నీ బోర్డు అని ఉన్నాయి కదా. పోటానికి కూడా అవన్నీ రాయడానికి బోర్డు వచ్చింది కనుక కొన్ని రాశారు. అదంతా నేను అని. అదంతటినీ నేను తీసుకోగలనా? నా లోపల నుంచి నేను తీసేసుకోగలనా? నా బ్యాంక్ అకౌంట్ అన్న మనస్తత్వాన్ని నేను ఇవ్వగలను. నా ఇల్లు వదిలి జీవించగలను. నా వాళ్ళు వాటిని తీసుకోగలను. ఇలా ఒక్కొక్కటి పూర్తిగా తీసుకోగలనా? నేను నాలో ఏదైతే నేను ఇది అనుకుంటున్నానో అవన్నీ తీసేయగలుగుతానా? ఎంపీయింగ్ కాన్షియస్నెస్ అనేది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది అందరికీ అర్థం కావాలి. ఇది కొంచెం జాగ్రత్తగా. ఎందుకంటే ఇవన్నీ తీసేయడం అంటే నా ఇల్లు నాకు లేకపోతే నేను ఏది లేదు, నా ఇల్లు అనే పాయింట్ నాకు లేకుండా జీవించగలను. నా సొమ్ము అనే పాయింట్ లేకుండా నేను జీవించగలను. నా క్రోధాలు, నేను ఆధారపడ్డాను, నా వాళ్ళు, నా భద్రత, ఇవన్నీ లేకుండా నేను జీవించగలను. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మన హృదయంలో. ఎప్పుడో మనకి లోపల ఉంటాయి. నా పిల్లలు ఉన్నారు, నన్ను చూస్తారు. అవన్నీ లేకుండా నేను జీవించగలను. మీకు అర్థమైపోయింది. చాలా 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 ముఖ్యం. బతికుండగానే మనం అందరికీ తెలియదు వాళ్ళు ఎన్నిటి మీద ఆధారపడతారు. అలాంటివి అంటే ఏంటి? సైకలాజికల్ గా పర్వాలేదు, నాకు కొడుకున్నారు, పిల్లలు ఉన్నారు, నన్ను లాస్ట్ లో తీసుకుంటారు. అలా వీటి నీటితో నిండిపోతుంటారు. ఇవన్నీ నేను తీసేయగలనా, జీవించగలనా తీసేసి చెప్తారు.
which means the dying to the me you follow. అది అంటే తీసేస్తున్నాను అంటే ఏంటి, నేను చనిపోవడం అనమాట. అంటే ఏంటి, చనిపోవడం అంటే ఏంటి, భౌతిక శరీరం చనిపోవడం కాదు. ఇవన్నీ తీసేస్తున్నాను జీవించగల నా గొప్పలు, నా కీర్తి ప్రతిష్టలు, నేను అహంకారాలు, నాకు ఏదో గొప్ప పేరుందన్న భావన నేను తీసేసి నేను ఏది కాదు అని నేను జీవించగలను. అది ఎంటింగ్ ద కాన్షియస్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అదే మనకి ఈ టాపిక్ అంతట్లోని ప్రధానమైన విషయం. అంటే వ్యక్తి చేస్తున్నటువంటి ఇప్పుడు మనం ఎక్కడెక్కడో మన హృదయంలో ఆశింపులు ఉన్నాయి. ఆ ఆశింపులు అనేది లేకుండా జీవించగలనా అంటే సన్యాసిలాగా నా హృదయంలో ఉంది అన్న భావం తీసేసి ఇష్టం రాష్ట్రంలో నాకు చేసి లేదో నేను జీవించగలనా. మీరంతటికీ ప్రాణంగా పాయింట్, ఈ పాయింట్ అర్థం కాబట్టి ఈ టాపిక్ మీకు అర్థం కాదు. అంటే జీవించగలను అంటే ఇలాంటి నమ్మకాలతో మనం జీవిస్తున్నాం. ఆ నమ్మకాలు ఏది లేకుండా నేను జీవించగలను. ఇక్కడ మీ అందరూ మీకు చెప్పడం ఆగుదాం వచ్చింది. ఈ పాయింట్ మీద అందరూ మీరు మీకు ఎక్కడ అర్థమైందా లేదా నాకు చెప్పండి. ఎందుకంటే ఇది అర్థం కాకుండా నేను జీవించగలను. అవన్నీ లేకపోతే నేను తీసేయండి, ఆ భావన తీసేయండి. భావనే కదా ఇవన్నీ, నా ఇల్లు అనిపించుకోవడమే కదా, భావనలోనే ఉంది. నిజంగా ఉంది కదా అంటే నిజంగా ఉండడం మనకు పట్టుకోవటం భావనలోనే ఉన్నాయి. మనకి ఇవన్నీ తీసేయగలిగి జీవించగలమా మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలాగ అర్థం చేసుకోవట్లేదంటే ఆ భావన కనబడేది రియల్ రెండింటికి మనం లంపటం ఒకటిగా పెట్టేసుకుని చూస్తున్నాం దాన్ని. ఇవన్నీ మన భావనలు. బ్యాంక్ అకౌంట్ ఉంది, రోజు ఆ బ్యాంక్ అకౌంట్ ఏం చేసేస్తుంది ఎంత నేను అలా అలా ఆలోచించాలి మనం. అన్నీ లేకుండా అన్ని ఖాళీ చేసుకుని జీవించగలను. నాకు ఏం లేదు, నేను నిరామయంగా ఉన్నాను అని ఉండగలనా. అది అద్భుతమైన విషయం అనమాట. కష్టం అవ్వచ్చు కానీ చాలా అద్భుతమైన లైఫ్ అది. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే. ఈ పాయింట్ చాలా బాగుందమ్మా. అది నిజంగా ఏది లేకుండా అయితే జీవించలేము. మీరు అన్నట్టు ఇవన్నీ లేనప్పుడు మరణం కింద లెక్క. అవి లేదు అని అనగానే అది చాలా బాగా చెప్పారమ్మా విషయం. అయితే నాకు తెలుసమ్మా ఒక చిన్న చెప్పమ్మా. అద్భుతంగా జీవించగలం అప్పుడు ఈ భావనలే ఏమీ లేకుండా. అవును, ఎంతో హాయిగా జీవించగలం. అంటే అప్పుడు అసలైన దైవత్వంతో కనెక్షన్ లో, అంటే అసలైన దైవశక్తి ఇప్పుడు అదే నేను చెప్పాలనుకుంటున్నామా. ఇవన్నీ ఎప్పుడు ఉండవు అంటే మనం వైరాగ్యంలోకి వెళ్ళినప్పుడు, అంటే చాలా వరకు అప్పుడు. శాంతి గారు ఈ పదం ఉంచండి, ఎందుకంటే పదం పెట్టడం లేదు. ఈ మనుషులకి కొన్ని పదాలకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందుకని ఇవన్నీ ఏమీ లేకుండా జీవించగలనా, ఈ నమ్మకాలు ఏది, నా భద్రత, నాకు ఎవ్వరు భద్రత ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు నా లైఫ్ అలాగే ఉందిగా, నాకు ఎవ్వరూ ఏమీ లేదు. కానీ వచ్చి పెట్టాలని కూడా దైవానుగ్రహంతో జరుగుతుంది. ఎక్కడ ఏ పనైనా దైవానుగ్రహంతో జరుగుతుంది. కానీ ఐ లీవ్ దట్. జీవించగలం, అద్భుతంగా జీవించగలం. చాలా బాగుందా మీ పాయింట్ నిజంగా. అవునమ్మా. అంటే అప్పుడు ఇక మనకి ఇవన్నీ తీసేసినప్పుడు ఆ భగవంతుడే మనకి తోడు ఉంటాడు ఇక. అంతేగమ్మా, అదే ఆసక్తి. నాది భావనే కదండి, భావనే పని. హలో, ఓకే చెప్పండి. నమస్తే అమ్మా. అదేనమ్మా, మీరు చెప్పింది 100% రైట్. ఎందుకంటే దానికి ఉదాహరణ మీ లైఫే. రోజు మిమ్మల్ని చూస్తుంటే అలా తెలుస్తున్నది, నాకు అర్థం అవుతున్నది. ఏది లేని స్థితి ఉంటే ఎలాగుంటుంది అనడానికి రోజు అంటే నేను కంపారిజన్ కోసం చెప్పట్లేదమ్మా. మీ లైఫ్ ని చూస్తే నాకు అర్థమైంది. అదే ఏది లేని స్థితి ఎలాగుంటుంది అని నాకు అర్థమైంది. హలో అమ్మా. కాదు, ఎవరో చేస్తారు అని అర్థమైందా?
అమ్మా వినిపించలేదమ్మా నాకు మీ వాయిస్, మరొకసారి చెప్తారమ్మా? ఒకసారి బయటకు వెళ్ళి హలో, ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి అమ్మా. అంటే ఎవరు ఏదో సహాయం చేస్తారు అనే సంగతి నాకు కన్ఫర్మ్డ్ గా ఉండదు కదా. అవునండి, అదే. వస్తే వచ్చారు, లేకపోతే లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఏదో చూసామని పొగడను, వాళ్ళలో ఉన్న పాయింట్లు ఏవో వాళ్ళకి సహాయకారం ఏవో అవి చెప్పడానికి వాళ్ళకి మాట్లాడతాను. ఇలాంటివి ఉంటాయి, ఇది పోగొట్టుకో ఆనందంతో ఉంటావు కదా. అవునండి, అవునమ్మా, అది రైట్. అదే చెప్తున్నాను. అదే మీరు ఆ భగవంతుడికి మీకు ఉన్న దీని వల్ల ఏంటంటే భగవంతుడే ఎవరి ద్వారా చేయించుతాడు. అయితే చేయించిన వాళ్ళని కూడా మీరు అందరినీ ఒకే రకమైన ప్రేమతో చూస్తారు. వీళ్ళు చేశారు, వీళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళు చేయలేదు, వాళ్ళు చెడ్డ, ఆ దృష్టి ఆ భావన ఎప్పుడూ మీకు లేదు. ఎవరు వచ్చినా వాళ్ళల్లో మంచితనాన్ని పెంచడానికి, వాళ్ళల్లో ఉన్న లోపాలు సరిచేయడానికి మీరు ప్రయత్నిస్తారు. ఆ సంగతి అయితే నాకు బాగా అర్థం అవుతుంది. అంటే ఎత్తి చూపిస్తారా అని తెలుసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు నేర్చుకోండి. ఎవరు చెప్పండి అమ్మా. ఎవరొస్తే వాళ్ళ లోపల చేసిన తప్పులు వాళ్ళు ఏదో ఉన్న దోషాలు చూపిస్తూ ఉంటారు, ఏమంటారు? ఆ చూపించడంలో ఏంటి దోషాలు చెప్తారు అనుకుంటారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో అన్ని లేకపోతే చూపించగల. అవునమ్మా, అర్థమైందండి. కాదు నా చెప్పింది కదా, నా కదా ఏం చేస్తున్నావా దాంతో? అది భావనే మనకి పట్టుకుపోం కదా. అవును, ఆ భావన వల్ల ఇంకా బోల్డ్ అన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తాం? ఏం తీసుకోగలుగుతాం పరిస్థితులు కూడా ఒక్కొక్కటి తీసి హాయిగా జీవించవచ్చు. అది ఇబ్బంది పడుతుంది. వాటి వల్ల ఏంటంటే వాటి మీద ఆధారపడితే మనకి ఎక్కడికక్కడ నిస్పృహ నిరాశ వస్తాయి. పాయింట్ అర్థమైందండి. అవి పొందలేనప్పుడు చాలా అంటే చాలా బాధలు అన్నిటిని అనుభవిస్తూ ఉండాలి. మా కొడుకు చూస్తాడు అంటే చూస్తుంది అనుకుంటే వాళ్ళిద్దరు చూడరు, అప్పుడేంటి అంత డిప్రెషన్. ఎవరు చూడకపోతే మనం అందరూ దైవస్థితిలో ఉంటున్నాం. మనం ఏంటి వస్తువులు తీసుకున్నాం అనుకుంటున్నాం, ఆ వస్తువులు లేకపోయినా మన జీవితం గడిపిస్తున్నాం. ఆ వస్తువులు లేకపోయినా జీవితం, ఎవరు చూడకపోయినా జీవితం. ఒక్కదాన్ని ఆధారపడ్డం చూసేస్తే అద్భుతంగా జీవించేది. ఒక్కదాన్ని నుంచి తీసేయాలి. తర్వాత ఉన్న నా గొప్ప తెలుసుకున్నారా లేదా, గౌరవిస్తున్నారా? ఎందుకు ఆ మనకి గౌరవించకపోయినా మనం జీవించగలం. నానా అగచాట్లు పడ్డాం, ఈ అవసరమా? 10 మంది అనుకోవాలి, నాకు బాగా జ్ఞానం ఉందనుకోవాలి, నాకు డిగ్రీలు ఉన్నాయి అనుకోవాలి, నేను తెలుసున్నదా అని అనుకోవాలి. ఎందుకు ఇవన్నీ అనుకుని ఏమిటి అనేదా? నాకేమి తెలియదు, నేను మూర్ఖురాలు అనుకుంటే నాకు నష్టమేంటి? నన్ను గొప్ప అనుకోకపోతే నాకు నష్టమేంటి? ఇలాగా ఎప్పుడు చేసుకోగలం? ఇవన్నీ జీవించగలం. ఓకే, అది అన్నమాట లోపల ఉన్న ఒక్కొక్క దాన్ని దేని మీద మనం మానసిక పడుతున్నామో వాటన్నిటి నుంచి మనసులోంచి తీసి పారేయడం, అది ఎంప్టీయింగ్ కాన్షియస్నెస్. ఓకేనమ్మా, నమస్తే, ఉంటా. ఓకే, అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, దిస్ ఈజ్ వేర్ ద టెర్రర్ స్టార్ట్స్. టెర్రరా? టెర్రర్ స్టార్ట్స్, ఇక్కడ భయం మొదలవుతుంది అంటున్నారు.
కృష్ణమూర్తి గారు కూడా అన్నారు, దట్ ఈస్ వేర్ ద టెర్రర్ స్టార్ట్స్. ఇది ఎందుకు భయం? ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడే భయం మొదలై ఉంటుంది. అమ్మో, నా పిల్లలు అన్న వాళ్ళని మనసుని తీసేయాలా, నా ఆస్తులు తీసేయాలా, నేను ఇంత గొప్పదాన్ని, నా డిగ్రీని తీసేయాలా, నీకు ఇన్ని రకాలైన మంచి లక్షణాలు ఉన్నాయి, నువ్వు బాగా పాడతావు అని వసంతలు అది తీసి పరిస్థితి బతకగలనా, నువ్వు బాగా ఇంగ్లీష్ చదువుతావు, అలా అందరికి ఒక్కరి దాన్ని అవన్నీ తీసి పారేస్తే నేను ఏమీ కాకుండా బతకగలనా? బతకగలం, అద్భుతంగా బతకగలం. దట్ ఈస్ ఎంటింగ్. అది క్షణ మృత్యుకు అనమాట ఈక్వల్. దాంతో ఏంటి, క్షణం ఎనర్జీతో జీవిస్తాం. అవును. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, ప్రిసైజ్లీ దేర్ ఈస్ ది ఇంట్యూషన్ దట్ ఇఫ్ ఐ డై టు ద కంటెంట్ ఆఫ్ మై కాన్షియస్నెస్ దట్ ఐ ఆమ్ వైప్డ్ అవుట్. నా కంటెంట్ అంతా తీసేస్తే నేను పోతాను, ఇంక నేను ఉండను అనుకుంటారు మనుషులు. Krishnamurtiji, yes. So I who have worked, who have lived a righteous life or unrighteous life, నేను ఇన్నాళ్ళు పని చేసి ఒక ధర్మము అధర్మము ఇలాంటి జీవితాన్ని గడిపి, who have done so much mischief or good, ఎంతో చెడ్డ మంచి ఎంతో చేశాను నేను. I have struggled to better myself, నన్ను నేను బాగు చేసుకోవడానికి ఎంతో సంఘర్షణ పడ్డాను. I have been so kind, so gentle, so angry, నేను ఎంతో దయతో, ఎంతో మృదువుగా, ఎంతో కోపంగా, ఇవన్నీ నా కాన్షియస్నెస్ లో ఉన్నాయి కదా. మృదుత్వం ఉంది, కోపం ఉంది, ప్రేమ ఉంది, అంటే అలాగే అంటే నాకు దయ ఉంది. you follow. And when you say empty your consciousness, it means you are asking me to die to all that. ఎంపీ చేసుకోవడం అంటే నా దయ లేదు, నాకు కోపం కాదు, ఏమి అన్ని వదిలేయడం అంతర్గతంగా. అలా ఉండగలనా? So you are touching at the very root of fear. అప్పుడు మీరు భయం యొక్క మూలానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని భయపెడుతుందో దాని మూలానికి వెళ్ళారు. ఏది మనకి భయం? అమ్మో, ఒక్కసారి ఏమైనా అయిపోతే అది మనకి భయం. ఏదైపోతుంది ఏమైనా అయిపోతే ఎంత భయమో మనకి. ఒక్కసారి నా కొడుకు నన్ను చూడంటే, చూడకపోతే మంచిదే, ఏదో బతుకుతారు వాళ్ళ మనాన్ని. అంటే అమ్మో, రేపు పొద్దున్న నా కొడుకు రాకపోతే, నా కూతురు నన్ను చూడనంటే, నేను ఎంత డబ్బులు ఇచ్చాను, రేపు పొద్దున్న నన్ను చూడనంటే ఇదే కదా మన ఆందోళనలో. నాకు ఇల్లు లేకపోతే ఇన్ని ఆందోళనలో. అంటే నిరంతరం మనకు ఇలాంటి ఆందోళనకి డిపెండ్ అవుతుంటారు. నాకు భద్రత లేదేమో, ఎవరైనా ఏమైనా చేసిస్తారేమో, ఎప్పుడు అదే బాధ. మనమే ముఖ్యం ఉన్నాడు అందరికీ, అలా అనుకుంటాం మన మనసులో. పిచ్చి పరిస్థితులు పోతే ఏదైతే అక్కడ జీవించగలదు. పిచ్చి అనేది ఒక బాధ. అదేం చేస్తుందంటే తెలుగు, ఆ తెలుగులో ఏం లేకపోతే హాయిగా జీవించగలదు. Krishnamurtiji, at the root of terror of not being. అది అది రూట్ ఆఫ్ టెర్రర్ అంటే భయానికి మూలానికి వెళ్ళిపోతున్నాము. Of not being. ఎంతవరకు చెప్పగలరు? Oh yes. Oh yes, that's it, sir. And I want to immortalize that me. అప్పుడు అక్కడ అన్ని తీసేసిన ఆ నేను అంటే వీటన్నిటితో ఉంటే కదా నేను అంటున్నావు. ఇవన్నీ నేను అన్న భావనలో జీవిస్తావు. నాకున్న నా ఆస్తి మీద ఉన్న నమ్మకం, నా ఇంటి నాదని భావన, నా కోపం, నాకున్న శక్తి మీద లంపటం, అంటే నాకున్న పిల్లలతో ఉన్న అనుబంధాలు, ఇవన్నీ కలిపి నేను కదా. ఇవన్నీ తీసేసి నేను జీవించగలనా? అది అక్కడ ఎంపింగ్ అనమాట. అది కాన్షియస్నెస్ ఎంపీ చేసుకోవడం అంటే ఇవన్నీ తీసేయడం. అప్పుడు ఏంటి, భయం యొక్క మూలానికి వెళ్ళిపోయాం. ఇంకా భయపడి ఏం లేదు అక్కడ, మరి ఏంటి భయం లేదు. ఇప్పుడు ఏంటి చదువు తర్వాత అది and I want to immortalize that me. అది ఏదైతే ఇలాంటి అక్కర్లేని విషయాలన్నిటితో నిండిపోయిందో దాన్ని మనం
శాశ్వతంగా చేసేసుకుంటాం. అంటే దానికి అమృతత్వం వచ్చేయాలని చూస్తున్నాయి. నేను మోక్షం పొందాలి. ఏమిటా నేను మోక్షం పొందేది? నాకు నా ఇల్లు మీద ఉన్న లంపటం మోక్షం పొందుతుందా? నా పిల్లల మీద ఉన్న మమకారం మోక్షం పొందుతుందా? నాకు వస్తువుల మీద ఉన్న మోహం మోక్షం పొందుతుందా? నాకున్న బ్యాంక్ అకౌంట్ల మీద ఉన్న మోహం మోక్షం పొందుతుందా? ఇదా నేను, ఇది మోక్షం పొందుతుందా? I do it through books, writing a book of a and say famous book, or I paint. నేనేం చూస్తుంటాను, ఆ విషయాల మీద నేను ఎంతో పుస్తకాలు రాసిస్తాను, లేకపోతే పుస్తకాలు చాలా ప్రత్యేకమైన పుస్తకాలు చదివిస్తాను, లేకపోతే దానికి తగినటువంటి పెయింటింగ్ చేస్తాను. నేను మోక్షం పొందేసినాను. అలాంటి అది ఆ నేను మోక్షం పొందుతుందా? నాకు ఇచ్చే అసత్యం, అది మోక్షం ఎలా పొందుతుంది? ఈ అసత్యాలన్నీ సత్యాలు ఎలాగైపోతాయి? ఇవన్నీ మోక్షం అంటే శాశ్వతత్వం చేయాలి. ఇవన్నీ అశాశ్వతత్వం పట్టుకుని నేను ఇది శాశ్వతం అయిపోవాలని కోరుతున్నాను. దానికేమో ఇంకో ఎక్సెస్ నీకు మోక్షం ఇస్తాను. మోక్షం ఇవ్వడం అంటే వీటిని పర్మనెంట్ చేయగలం. నేనన్న దాన్ని, ఆ నేనన్నది పోవడమే అవ్వాలి తప్ప నేనన్న దాన్ని శాశ్వతం ఎవరు చేయలేదు. Or through paint, through works, through good acts, through building this or that, I immortalize myself. అది కట్టడం, ఇక్కడ అక్కడ పుస్తకాలు రాయడం, చదవడం, ఆ తర్వాత పెయింటింగ్స్, వీటన్నిటితో నేను ఏం చేస్తాను, ఈ అశాశ్వతమైన దీన్ని నేను శాశ్వతత్వం చేసుకుంటాను, మృత్యు లేకుండా చేసేసుకుంటాను. అంటే మనం అంత జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ విషయం. అది ఎంపీ అవ్వాలే తప్ప దాన్ని ఎలా శాశ్వతత్వం చేసుకుంటాం? ఇటువంటి అంటే మోహాలు, నాకేమో నా పిల్లల మీద, నాకు వస్తువుల మీద, నేను ఆర్జించిన ఆస్తి మీద, నాకున్న జ్ఞానం మీద, నేను అనుకున్న వ్యక్తుల మీద, అంటే ఇంకా ఒకటా కోటాను కోట్లు ఉన్నాయి. ఇవన్నిటి మీద ఉన్నటువంటి ఆ శాశ్వతమైన మనిషి వ్యక్తి భావనలు అవి శాశ్వతత్వాన్ని ఎలా పొందుతాయి? అంటే ఇమ్మోర్టలైజ్ అంటే అమృతత్వాన్ని పొందేస్తాడు. అది పొందేస్తున్నావని భావన ఒకటి మనకి. నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటే ఏంటి? ఆ నేనైతే ఇలాంటి వాటితో నిండుందో అది ఎలా మోక్షాన్ని పొందుతుందని అడుగుతున్నారు. దానికోసం మనం ఎన్నెన్నో చిత్రీకరణలు చేస్తాం, ఆ తర్వాత పుస్తకాలు రాసేస్తాం, పుస్తకాలు చదివేస్తాం, తర్వాత ఇంకేవేవో అంటే కట్టడాలు కట్టేస్తాం. అది చెప్తున్నారు. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, దిస్ హ్యాస్ వెరీ పెర్నీషియస్ ఎఫెక్ట్స్ విదిన్ ద ఫ్యామిలీ బికాస్ వీ మస్ట్ హ్యావ్ అ సన్ ఇన్ ఆర్డర్ టు అని వదిలేశారు. సన్ ఎస్ఓఎనా? ఎస్ఓఎన్. కృష్ణమూర్తి గారి తర్వాత క్యారీ ఆన్ అన్న. అంటే ఎఫెక్ట్ మన కుటుంబం మీద ఉంటుంది. మనం అంటే ఇలాంటి విషయం, మనకు ఒక కొడుకు ఉండాలి, వాడేమో నాకు ఏంటంటే మోక్షాన్ని ఇచ్చేస్తాడు అని కదా మన అభిప్రాయం. అంటే ఆయన అక్కడికి ఆపేది, కొడుకు ఉండాలి, అక్కడి నుంచి పుత్రుడు కదా రక్షిస్తాడు. ఆండర్సన్ గారు అన్నారు ఆండర్సన్ గారు ఇక్కడ ఇలా చెప్పారు, బికాస్ వీ మస్ట్ హ్యావ్ అ సన్ ఇన్ ఆర్డర్ టు అని ఆపారు. కృష్ణమూర్తి గారు క్యారీ ఆన్ అన్నారు. తర్వాత ఆండర్సన్ గారు అన్నారు ఇమ్మోర్టలైజ్ ద నేమ్ ఇన్ టైమ్. అది అంటే నేను పూర్తిగా అమృతత్వంలోకి పడేస్తాడు. కృష్ణమూర్తి గారు అన్నారు దేర్ ఫోర్ ద ఫ్యామిలీ బికమ్స్ అ డేంజర్. అందుకని కుటుంబమే ఒక అపాయకరమైనది అయిపోతుంది. ఆండర్సన్ ఎగ్జాక్ట్లీ. ఇది మీరు విషయానికి అదేంటి, కుటుంబంలో ఏం జరగడం ఏంటి, నాకు కావాల్స్తే మా కొడుకు వస్తువులు తెచ్చి పెడతాడు, నా భర్త మరొకటి చేస్తున్నాడు, డేంజర్ ఏమిటనంటే నిజమైన యథార్థత సత్యాన్ని తెలుసుకోవడానికి అది అడ్డు. ప్రాపంచికంగా ఈ శరీరానికి కావాల్సిన ఉపకారాలకి అన్నది మనం టార్గెట్ గా పెట్టుకుంటున్నాం కనుక శరీరం అంటే నేను, శరీరానికి సైతం అలాంటివి కాదు. నిజంగా ఫ్యామిలీ డేంజర్ ఎందుకు అవుతుంది? అలాంటి లంపటాలతో జీవిస్తాం మనం. ఆ పాయింట్ లో అంటున్నారు, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని గారు అర్థం కారండి అనడం కాదు. ఎందుకు డేంజరు? నా ఫ్యామిలీ ఏమి లేదు, నా కొడుకున్నాడు, నాకు మోసం చేయడానికి ధర్మాలు చేసినా
ఎన్ని దుర్మార్గ పనులు చేసినా ఏం పర్వాలేదు నా కొడుకుని వాళ్ళు ఉన్నాం నుంచి రక్షించేస్తాడు, మోసం ఇచ్చేస్తాడు. ఏం మోసం ఇచ్చేస్తాడు? లో పడేస్తుంది చెప్పండి. అవును, నా భర్త నన్ను రక్షించేస్తాడు అని రక్షిస్తాడు. యమధర్మరాజు వస్తే ఆ భర్త రక్షించగలడా, భార్య రక్షించగలడా? ఎవ్వరు ఎవరిని రక్షించలేరు, అందరూ ఉంటారు. అందుకని ఈ కుటుంబం ఒక డేంజర్. ఎందుకంటే అక్కర్లేని బిలీఫ్స్ అన్నిటినీ మనకి ఎప్పుడు చావు వచ్చే వరకు మనకు తెలియదు ఇది ఎంత డేంజరో. అప్పుడు తెలుస్తుంది, అయ్యో నాకు ఇంత ప్రేమగా ఉన్న కూతురు రా ఏమీ అనట్లేదే, నాకు మృతి వచ్చినా నా కొడుకు ఏమంటాం లేదే, నా భర్త ఏమంటాం లేదే, లేదా నా భార్య ఏమంటాం లేదే అని అప్పుడు తెలుసుకుంటారు. అంటే అప్పుడు ఎంత ఈ కుటుంబం యొక్క ఆ, గొప్పతనం అప్పుడు అర్థం అవుతుంది. ఇన్నాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు, ఏం నా వాళ్ళే, ఎవరి బెనిఫిట్ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవ్వరు కాదు. ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ అంటే మనం అక్కడ బంధానికి వాడుకుంటున్నాం. అది డేంజర్ అండి. రియాలిటీ నుంచి అందుకు డేంజర్. సత్యం నుంచి మరుగుపరుస్తుంది. చాలా మంది ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు చూడండి, ఎవ్వరు కూడా సత్య తపన ఉండదు. నా వాడు ఉన్నాడు కదండి, మా పిల్లలు ఉన్నారు నన్ను చూసుకుంటారు, లేకపోతే మా పిల్లలు తపన. యంగ్ ఏజ్ లో పిల్లలు అని తపన, ముసలితనంలో వాళ్ళు చూసుకుంటారని వాళ్ళు చూడరు. చూడకపోయేసరికల్లా ఆందోళన, సంఘర్షణ, నిస్పృహలు. ఎందుకు ఇవన్నీ? ఆ ఫ్యామిలీ కాన్సెప్ట్ వల్లే కదా. ఇదా చిన్న వయసులో ఏంటి, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చే వరకు నా పిల్లలు నా మనవలు, ఇదే తప్ప మరో గోల ఉండదు. అదైపోయిన తర్వాత అయ్యో నేను ఇప్పుడు చేస్తే లేకపోతున్నాను, మా వాళ్ళు చేయడానికి రాలేదు, నాకు ఏమి చేయట్లేదు అని అప్పుడు బాధ. అది అంటే ఇంకే అయ్యో మనవలు వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి, ఆ మునివలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోవాలి, వాళ్ళు బాగుండాలి. ఇది ఫ్యామిలీ ఒక డేంజర్ లో పడిస్తుందనంటే ఒక రకంగా పార్షియాలిటీ కూడా తెచ్చి పెడుతుంది. రెండోది అది ఫాల్స్. మనకేమీ కూడా సెక్యూరిటీ అసలు ఏమీ లేదు. మనకి మానవుడికి ఎవరు సెక్యూరిటీ ఇవ్వలేరు. ఒక టైంలో మూడు బాగుంటే ఆ కొడుకు తెస్తాడు, భర్త తెస్తారు. మూడు బాగులేకపోతే ఎవరు చేయరు పని. పర్మనెంట్ గా మనం డిపెండ్ అవుతున్నాం కనుక దట్ ఈస్ డేంజర్. భగవంతుడి కంటే ఫ్యామిలీనే రక్షిస్తుంది నా అభిప్రాయం. భగవంతుడి తర్వాత సంగతి చూసుకుంటాం, ముందు వీళ్ళే కదా ముఖ్యం. అంత కట్టి నమ్మకం అంత నిస్పృహలో పడతాడు. ఓకే లక్ష్మి, ఇక్కడ ఆపుదామా? ఇది 7:23 అయింది. ఇంకా ఎంత ఉంది? ఇంకా 2-3 పేజీలు ఉన్నది. రేపంతా ఒక 2-3 పేజెస్ అంటే పేజీల నంబర్లు ఏం లేవు, అలా కంటిన్యూస్ గా ఉంది డైలాగు. కానీ రేపు మాత్రం పడుతుంది డెఫినెట్ గా. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది అంటే ఈ కంటెంట్ కాన్షియస్నెస్ అన్నది మనం నేను అని భావిస్తున్నాం. ఆ నేను అనే భావించడానికి ఎప్పుడు కూడా ముక్తి ఉండదు అసలు. దానికి ముక్తి కోసం మనం ప్రయత్నిస్తాం. పెద్ద పెద్ద కథలు చదివేస్తాం, కహానీలు చదువుతాం, పుస్తకాలు రాస్తాం, పెయింటింగ్లు వేస్తాం, ఇక్కడికి అక్కడికి వెళ్తాం. అసలైనది ఏంటి అంటే దాన్ని అంతా కంటెంట్ ని మనం తీసేయగలమా? అదే చాలా ముఖ్యమైన విషయం. ఆ కంటెంట్ ఎంటీ చేయడం అన్నది ఎంత కష్టమైనా సరే అప్పుడు నేనేమి ఉండను, అసలు నథింగ్ అయిపోతుంది. నథింగ్ అయిపోవడమే మంచిది. అప్పుడే నిజమైన ఆనందంతో జీవించగలం. అంతవరకు మనకు నిజమైన ప్రేమ ఉండదు, నిజమైన ఆనందం ఉండదు. ఆ ప్రేమలు ఆనందాలు అన్ని మన బెనిఫిట్కే, బాటర్ సిస్టమ్. నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను, నువ్వు నాకు ఇలా చేస్తే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు ఇలా ఉంటే నేను ఇలా ప్రేమిస్తాను. బాటర్ అంటే బార్గెనింగ్. అంటే నువ్వు ఇలా ఉంటే నేను ప్రేమిస్తాను అనే భావనలే. దట్ ఈస్ నాట్ లవ్. సో ఈ ఎంప్టీయింగ్ కాన్షియస్నెస్ అన్నది ఇప్పుడు మనం చదివే టాపిక్ ఏంటంటే లివింగ్, లవ్ అండ్ డెత్. ఆ ఎంప్టీ చేసుకోవడమే డెత్ కి ఈక్వల్. డెత్ అది మామూలుగా ఫిజికల్ బాడీ చనిపోవడమే కాదు, ఇదంతా ఎంప్టీ అయిపోతే క్షణక్షణం అన్ని ఎంప్టీ అయిపోయినప్పుడు ఒక ఆనందకరమైన సృజనాత్మకతతో జీవించగలం, నిత్య నూతనంగా జీవించగలం. అందులోనే ప్రేమ అన్నది ఉంటుంది. ఆ ఎంప్టీయింగ్ లేనంత వరకు ప్రేమ రాదు. అందుకే ఈ మూడింటికి సంబంధం ఉందని ఆయన చెప్పడంలో, మన లివింగ్ లో ఎంప్టీయింగ్ ఈజ్ లవ్, దట్ ఈస్ డెత్. సో ఎవ్రీ మూమెంట్ డెత్, దెన్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఇది ఎంతమందికి అర్థం కావట్లేదు చెప్పండి.
హలో నమస్తే అమ్మా. నమస్తే అండి. అదే మీరు వేసిన ప్రశ్న ఎంతవరకు అర్థం అయిందనా అవ్వలేదన్నా ఏదైనా ఒకటి మాత్రం నిజం అమ్మా. అతను అంటే నాకు ఇంగ్లీష్ పెద్దగా రాకపోయినా మీరు చెప్తూ ఉండడం వల్ల ఆ భావన వల్ల నాకు ఒకటైతే అర్థమైంది. ప్రతి క్షణం అంటే ఈ సంసారంలో ఇవి అన్ని ముడిపెట్టుకొని వాళ్ళ మీద పూర్తి డిపెండెన్సీతోనే ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాము, ఇన్ని బాధలు పడుతున్నాము. అంటే అసలు సిసలైన ప్రేమ అన్నది లేదు అని ఆ ఈ బంధాలన్నిటి వల్ల ప్రేమ ఏమీ లేదు, వాళ్ళు మనకు ఉపయోగపడుతున్నారా లేదా అన్న ఆ స్థితిలోంచే ప్రేమని అలా భావించుకుంటూ బ్రతుకుతున్నాము. అయితే ఎంటీ చేసుకోవడం అన్నది పూర్తిగా అంటే ఇవేవి నాకు కాదు కావలసింది. ఆ పరమాత్మ తత్వం వైపు వెళ్తేనే నేను హ్యాపీగా ఉండగలుస్తాను. ఇవన్నీ ఇలా వచ్చాయి అలా ఉంటాయి అంతే, వాటిని అలా చూస్తూ ఉండాలి తప్పించి వాటి మీద ఆశలు పెట్టుకొని వాటిని ఆ బంధాలను ఇంకా గట్టిపరుచుకుందామని అలా అలా వాటిలోనే ఉంటే ఎప్పటికీ విడుదల అవ్వము అన్న ముక్క నాకు బాగా అర్థమైంది. ఖాళీ చేసి హలో అమ్మా. అంతా ఖాళీ చేస్తే జీవించగలం. జీవించగలమమ్మా డెఫినెట్ గా. ఇదైతే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇవేవి లేకుండా జీవించడం చాలా కరెక్ట్. నేను అంటే మరి నేను చెప్పవచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మిమ్మల్ని పర్సనల్ గా ఇంచుమించు రోజు తప్పించి రోజు 4 రోజులకోసారి అలా చూస్తున్నాను. ఇప్పుడు లాక్డౌన్ అని రాలేదు, కానీ మీ జీవితంలో నేను ప్రతి క్షణం చూసింది, అబ్జర్వ్ చేసింది, ఏది లేకపోయినా ఆనందంగా ఉండగల స్థితి ఉన్నది మీకు. ఆ స్థితిని అయితే నేను అబ్జర్వ్ చేయగలిచాను. ఇప్పుడు ఇవన్నీ విన్నాక అదే కరెక్ట్ అయిన స్థితి. ఆ స్థితిలో ఉండడం అంటే మరి ఎన్ని జన్మల పుణ్యం ఉండాలో కూడా నాకు తెలీదు. నేనైతే ఆ స్థితిలో ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తే ఉండగలం అని అర్థమైంది. ఓకే, ధన్యవాదాలమ్మా. ఇంత మంచి విషయాలని రోజు మాకు చెప్తున్నారు. మేము విని వాటిని ఫేస్ చేయగలిచి వాటిల్లో నడపగలిస్తే మాత్రం మా గ్రూప్ లో ఉన్న వాళ్ళంత అదృష్టవంతులు మరి ఉండరు తల్లి. ఎంత మంచి కాన్సెప్ట్ ని ఏ భాషలోనైనా అనర్గళంగా మాకు బోధపడినట్టు చెప్పిన మీకు ధన్యవాదాలమ్మా. నిజంగానే పరమ గురువులు ఎక్కడో లేరు, ఎక్కడి నుంచో ఊడిపడరు, మీలోంచే వస్తారు, మాకు బోధ చేస్తూ ఉంటారని మాత్రం నాకు నమస్తే అమ్మ. అంటే అన్ని లేకుండా జీవించగలని వర్ధిని గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. చాలా బాగుంది. అలా ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. ఓకే, ఇంకెవరైనా? పవన్ కుమార్ గారు. నమస్తే అమ్మా, వసంత మాట్లాడుతున్నాను. బాగుంటున్నారు. చెప్పండి చెప్పండి. చాలా మంచి టాపిక్, దాని డిస్క్రిప్షన్ కూడా అంతకంటే చాలా బాగున్నది. ఈ చుట్టుపక్కల వాళ్ళని ఇంప్రెస్ చేయాలని, లేదంటే చుట్టాలతో మంచి రేపో మెయింటైన్ చేయాలని, ఇలాంటివి చాలా పెట్టుకుని అక్కర్లేని హెడేక్స్ తెచ్చుకుంటూ ఉంటాము. అవసరమైన దగ్గర సాయం చేయొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్ అనేది చాలా మన నేచర్ని దాటి చాలా ప్రవర్తించాల్సి వస్తుంది. దానివల్ల చాలా చికాకులు. అవన్నీ వదులుకోవడంలో ఎంత శాంతం ఉంటుంది, ఎంత మనశ్శాంతి, ఎంత సరళంగా జీవించవచ్చు అనేది నేను మీ ద్వారానే తెలుసుకున్నాను. ఇది బయట ఎవరూ చెప్పలేదు, నేను ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గర వినలేదు. ఇంత సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల నేను గమనించింది. చాలా మంచి టాపిక్. ఒకసారి రివైజ్ అయినట్టు అయిందమ్మా. మీ దగ్గరికి నేను వచ్చినప్పుడు మీరు చెప్పిన విషయాలు అవన్నీ ఈరోజు టాపిక్లో చాలా బాగా కవర్ అయ్యాయి. అది నిజంగానే అలాంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి, ఆ బార్టర్ సిస్టమ్ టైప్ అదంతా వదులుకుంటే మనం చేయాల్సిన సర్వీస్ చేసి పక్కకు ఉండడం అనేది నేను మీ దగ్గర నేర్చుకున్నాను. అది చాలా నిజం. ఎంతో మనశ్శాంతితో బతకొచ్చి సరళంగా ఉపకారం చేసే వాళ్ళనే గట్టిగా తిడతాను. అది కూడా ఉంటుంది. అవును, వాళ్ళ స్థాయి అంతే అనుకుని అది వదిలేయడం కూడా మనకి మనశ్శాంతి అని కూడా నేను గ్రహించానమ్మా. మీ ద్వారా ఇలా తెలుసుకోవడం, అది ఒకసారి పొద్దున్నతో రోజు మొత్తం అదే కంటిన్యూ అవుతోంది. అదే మైండ్ సెట్తో పనులు చేసుకోగలుగుతున్నాం. ఎవరితోనైనా మాట్లాడినా కూడా ఈ
ఈ మనశ్శాంతితోనే క్యారీ అవుతుంది రోజు మొత్తం. చాలా బాగుందమ్మా. నమస్కారం. ఈ కాన్సెప్ట్ అప్రిషియేట్ చేశారంటే చాలా గొప్పవాళ్ళు. అన్ని వదిలేసుకుంటాం ఎంతో మంచిది అన్న పాయింట్ గ్రహించారంటే నేను ఎంతో ఆనందిస్తున్నాను. అసలు అవన్నీ ఉంటేనే కానీ ఎలా ఉంటామండి అన్న దీంట్లో వదిలేసుకోవడం ఎంతో మంచిది అన్నది ఎవరైతే గ్రహిస్తున్నారో వాళ్ళందరికీ నేను అభినందిస్తాను. ఓకే, మీ సర్టిఫికేట్ పొందాము ఇంకా. హలో అమ్మా, నమస్తే. అసలైన నిధిధ్యాసనం ఇప్పుడు నాకు మొదలయ్యింది. ఇన్నాళ్ళు అదైతే నేను అనుభవిస్తాను. అంటే ఆ వదులుకుంటే అసలైనటువంటిది లభిస్తుంది అన్నది అప్పటికి కానీ తెలియదు. ఆ సీక్రెట్స్ అలా ఉంటాయి ప్రకృతిలో. ఈ వదులుకోవడం వరకు ఇదే గొప్ప అనిపిస్తుంది. అదే అందుకే నిధిధ్యాసనానికి అసలైన అంటే అర్థం, అనుభూతి రెండు ఇప్పుడు పొందుతున్నాను. మీరు ఇలా చెప్పడంలో నాకు నిధి దొరికినట్టు ఉంది ఆనందంగా. ఎందుకమ్మా మీరు చెప్పిన బట్టే నేను ఇంతలాగా చెప్పగలను, అసలు ఇంత ధాటిగా మాట్లాడగలను, ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడగలను అన్న సంగతే నాకు తెలియదు. నా లోపల నుంచి వాటిని తవ్వి బయటకు తీసినందుకు మీకు కృతజ్ఞతలమ్మా, వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంటే ఎంపీ చేసుకోవడంలో ఆనందం ఉంటుందని గ్రహించడమే చాలా గొప్ప విషయం. ఓకే, ఇంకెవరైనా? ఇందాక కట్ అయింది, ఏదో చెప్తున్నారు. అదే అంటే మీరు ఎంపీ చేసుకోవడాన్ని అంటే ఇందాక ఏం చెప్పారు ఇప్పుడు వెంటనే గుర్తులేదు, కానీ ఆ ఎంపీ చేసుకోవడం అంటే నాకు ఎంతో ఇష్టం అనే పాయింట్ వచ్చారంటేనే నేను అభినందిస్తున్నాను. అంటే అవన్నిటితోటే జీవించటమే నాకు సెక్యూరిటీ అన్న భావనలోంచి అవేవి కావు అనే రియలైజేషన్ వచ్చేసిందో చాలు, నేను ఎంతో అంటే ఆనందిస్తున్నాను. ఆ పాయింట్ ఏవి కావు అనే పాయింట్ రావాలి. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. తర్వాత పరుగులు, ఆ క్రేవింగ్ అవేవి ఉండవు. మన ఎవరు అప్రిషియేట్ చేయాలి అనేవన్నీ పోతాయి. అది చాలా మనశ్శాంతిని ఇస్తుంది అంటే. అప్పుడే మనకేమో అయ్యో అలా వాళ్ళకి గౌరవించట్లేదు, వీళ్ళు నన్ను గొప్ప అనుకోవట్లేదు, నాకేమోని నేను స్పెషల్ గా కనబట్టలే, ఇవన్నీ మనకి హెచ్చేట్లు మాకు తెలియదు కానీ. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా, నేను అనురాధ. నమస్తే. ఈ ఎంటీ చేసుకోవడం అనేది చాలా బాగుంది మేడం. ఇది వినడానికి కొత్తగా ఉంది. నిజంగా ఇది చాలా ముఖ్యం జీవితంలో అనేది బాగా అర్థమైంది మేడం. చెత్త చెదారం అంతా బుర్రలో పెట్టుకొని మనకు మనమే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాము అనే విషయం మాత్రం బాగా తెలిసింది. వాళ్ళేదో మెచ్చుకోవాలి, వీళ్ళేదో మెచ్చుకోవాలి, వీళ్ళకి మనం సహాయం చేయాలి, వాళ్ళకి చేయాలి, మళ్ళీ వాళ్ళు చేయకపోతే మనం ఫీల్ అవ్వడము, ఇదంతా దాన్ని ఏమంటారు, తాత్కాలికము. అసలైన ఆనందం ఎక్కడుందో ఇప్పుడు అర్థమవుతుంది మేడం మీ మాటల వల్ల. చాలా కృతజ్ఞతలు మేడం, ఇంత మంచి విషయాలు తెలుపుతున్నందుకు. మీకు పాదాభివందనాలమ్మా. మంచి విషయం అని గ్రహించారు, అన్ని వదిలేసుకోమంటున్నారు. లేదు మేడం, చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు. మీ వివరణ చాలా బాగుందమ్మా. లేకపోతే అర్థం కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్న పదం అర్థం అవడం అంత ఈజీ కాదు. ఓకే, అంటే ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళకి కూడా అర్థం అవ్వదు. వాళ్ళు ఇప్పుడు కొన్ని పుస్తకాలు ఉంటాయి, వాళ్ళకి తెలుసు పదం అంతా, కానీ మీనింగ్ తెలియదు. ఎందుకంటే అన్ని పుస్తకాల్లో అలాగే ఉంటాయి, పదాలన్నీ తెలుస్తాయి, అది ఉంటే తెలుస్తుంటుంది. ఓకే, అందుకని అంత ఎక్కువ చెప్పాల్సిన అవసరం అక్కడ పడింది. అందరికీ అన్ని అర్థం అవుతాయి, కానీ ఆ పదాల లోపల మీనింగ్ తెలియాలి. మీరు అంత బాగా వివరణ ఇస్తున్నారు కాబట్టి నాలాంటి వాళ్ళం అర్థం చేసుకోగలుగుతున్నామమ్మా. లేకపోతే నాకైతే అర్థమయ్యేది కాదు. మీ వివరణ చాలా బాగుందమ్మా. ఓకే, సంతోషం. అది మీ అందరికీ నచ్చుతోంది ఏంటంటే ఆ లోపల అంతటినీ తీసేసుకుంటే సుఖంగా ఉంటామన్న సంగతి అర్థం అవుతుందని నేను ఆనందిస్తున్నాను.
సెల్ ఫోన్ లాంటిదని అంటే ఎవరి బుర్ర వాళ్ళకి సెల్ ఫోన్ లాంటిదని అర్థమైందమ్మా. మెసేజెస్ అన్ని డిలీట్ చేస్తే కానీ కొత్త మెసేజెస్ కి ఛాన్స్ ఉండదు. అలాగే ఇది కూడా. కొత్త మెసేజెస్ ఇక్కడ కాదు, కొత్త స్థితి వస్తుంది. ఓకే, ఇంకా నిజమేనమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే. హలో. చాలా బాగుందమ్మా. ఇప్పుడు మీరు ఇలా చెప్తుంటే ఎంత అనిపిస్తుంది అంటే, ఇప్పుడు అంటే అన్ని కోరికలు అన్ని చంపుకొని అదేంటి మనకు అంటే నాకు నేనుగా బ్రతకాలి, అది ఒకళ్ళ కోసం కాదు, వాళ్ళేదో చూస్తారని అలాగే ఆ సంపాదనలన్నీ, ఆ గోల్డ్ అని, ఆ బంధనాలని, ఇవన్నీ ఏవి మనతోటి రావు కదమ్మా. అది దానివల్ల వీటన్నిటిని వదులుకోవటం అని మీరు చెప్పటము, ఇదన్నీ మీ మీద ఎవరికి కోపం అది కూడా రాదు. అంటే అదే ఆ భావన అనేది అర్థం చేసుకుంటే చాలా బాగుందమ్మా. అంటే ఏంటి, కృష్ణమూర్తి గారు చెప్పిన తత్వాన్ని మామూలుగా అయితే మాకు అర్థం కాదు, అలాని అర్థం కాని దాన్ని మీరు అర్థమయ్యే భాషలో ప్రతి విషయాన్ని ఎంత చక్కగా వివరించి మాకు చెప్పారు చూసారా. అప్పుడు మా మనసుకి ఏదో ఒక లైట్ వెలిగినట్టుగా అనిపించింది అనమాట. అంటే అంతే కదా, ప్రతి నిమిషం మనం ఇన్ని చుట్టూ పెట్టుకుని ఈ తపనతో జీవిస్తున్నాము. ఏదో ఒక స్వార్థం ఉంటూనే ఉంటుంది. ఆ స్వార్థం అనే దాంట్లోనే ఈ చుట్టూ ఉండే ఈ చక్రంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటి చక్రం నుంచి కొద్దిగా బయటకు వస్తే నిజంగా మనకి ఒక రిలీఫ్ అనేది వస్తుంది అనేది చాలా చక్కగా చెప్పారు. ప్రతి నిమిషం మనం చస్తూనే బ్రతుకుతూ ఉన్నాము. అలా కాకుండా ప్రతి దాన్ని మెల్లమెల్లగా వాటిని విడగొట్టుకుంటూ అంటే ఏదో అంటారు, ఒక మరో ప్రపంచంలోకి మనం వెళ్ళగలగటము అనేది చాలా బాగుంటుందమ్మా. ఎంతో అంటే ఆ ఊహ, మేము ఇంకా వెళ్ళే స్టేజ్ లో అక్కడ దాకా వెళ్ళలేము, కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా ఊహించుకుంటేనే చాలా ఆనందమైన స్థితిలో ఉంటాము. అందులో మీ యొక్క జీవితం కూడా ఒక ఉదాహరణ అని చెప్పేసి చాలా చక్కగా అనిపించిందమ్మా. చాలా సంతోషం తల్లి, ఇంత మంచి విషయం ఈ రోజు మాకు చెప్పినందుకు ఎంతో మీకు ధన్యవాదాలమ్మా. చాలా బాగుందమ్మా, నచ్చింది. మంచి పాయింట్, జీవితానికి కావాల్సిన అసలైన పాయింట్ ఇదేనమ్మా. చాలా బాగుందమ్మా, సంతోషం తల్లి, ధన్యవాదాలు. ఎవరు లేకుండా చనిపోతే ఏం జరుగుతుంది అంటే మనం చూస్తున్నాగా, అందరూ ఉండి చనిపోయినా ఏం జరగట్లేదు. వాళ్ళే ఎవరు ఒకటి బాగా చేస్తారు. దానికి మనం బోధర్ అవ్వక్కర్లేదు. బతుకున్నన్నాళ్ళు మనం ఏం చేయాలి అన్నది ఒక్కటే. ప్రతి సెకండ్ రైట్ వేలో ఉపయోగించుకుంటే చాలు. అది కూడా మనం అక్కర్లేదు, అది రైట్ వేలో ఉపయోగపడుతూనే ఉంటుంది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు. నమస్తే అండి. హలో, చెప్పండి ప్రభ గారు. ఇందాక వర్ధిని గారు చెప్పారు చూడండి, మీ వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామా, అన్నిటికీ కూడా మీరే ఉదాహరణ. ఎవరు ఉన్నా కూడా ఎవరు లేకపోయినా కూడా పనంతా కూడా అయిపోతుంది. ఎవరో రావాలి, ఎవరో సాయం చేయాలి అనేటువంటిది పెట్టుకుంటే మటుకి అది ఎప్పటికీ జరగదండి. భగవంతుడు నమ్ముకుంటే కనుక వాళ్ళ వెనకాతలు ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు. అలా మిమ్మల్ని మేము ఉదాహరణగా తీసుకుంటే మీరు 100% మీరు నిజం కరెక్ట్ అండి. మీకు ఎవ్వరి సాయం అక్కడ ఒక భగవంతుడు మీ యందు ఉండి నిజంగా అంతా కూడా అన్ని పనులు కూడా మీరు ప్రతి క్షణం కూడా ప్రతి విలువను ప్రతి క్షణం కూడా మీరు భగవద్ ధ్యానంలోనే ఉంటున్నారు. ఎవరు వస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో సాయం చేస్తారు అనేటువంటిది నిజంగా మీ విషయంలో మాత్రం భగవంతుడే ఉన్నాడని చెప్పేసి మాకు ఇప్పటికీ మేము ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటామండి. మేడం గారు ఒక్కరు ఉంటారు ఏంటి అనేటువంటి చూసుకుంటే భగవంతుడే ఆవిడ ఎందు ఉండి ఇదంతా కూడా చేసిందని చెప్పి మాకు విషయం చాలా బాగా అర్థమవుతుందండి. ఇది మేము మళ్ళీ ఇవాళ వర్ధిని గారి తర్వాత మళ్ళీ అవును అది కరెక్ట్ గా 100% నిజమే అని చెప్పేసి అలాగా మిమ్మల్ని చూసి ఏంటంటే అలా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థితికి చేరుకోవాలండి. ఎవరో వస్తారు ఏదో చేసేస్తారు అని చెప్పేసి అనే భావనలో ఉంటున్నాం. ఈ భావనలన్నింటినీ కూడా
తొలగించుకుంటే మటుకి అందరం కూడా ఆ స్థాయికి ఆ ఉన్నదంతా కూడా పరమాత్మని ఆయన పట్టుకోవడానికి ఎప్పుడు కూడా నిరంతరం కూడా మనం ప్రతి క్షణం కూడా ప్రయత్నిస్తూ ఉండాలండి. దానికోసం ఎంతో తపన అనేటువంటిది కూడా ఉంటేనే కానీ ఆ స్థాయికి వెళ్ళడం కూడా చాలా కష్టం అండి. నా ఆలోచనలు కరెక్ట్, నా అభిప్రాయాలు కరెక్ట్, అవన్నీ కూడా వదిలించుకోవాలి. ఏమిటి నా ఆలోచనలు, ఏంటి తప్పు రకమైనటువంటి ఆలోచనలు, నాకు మోక్షం వచ్చేయాలి, ముక్తి వచ్చేయాలంటే మటుకు రాదండి. ఈ అనాల్సినటువంటి ఆలోచనలు చేసి తప్పుడు ఆలోచనలు, తప్పుడు అభిప్రాయాలు పెట్టుకుంటే వీటి వల్ల నాకు ముక్తి మోక్షం వచ్చేయాలంటే అది చాలా తప్పండి అది. కానీ ప్రతి క్షణం కూడా ఎంతో ఆ క్షణాన్ని పరమాత్మ వరకు వినియోగించుకుంటే మనకి జన్మ ధన్యమవుతుందండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని బట్టి దానంతా కూడా వదిలించుకొని ప్రతి క్షణం కూడా ఆయన గురించి ఆలోచించుకుంటూ మన సక్రమైన ఆలోచనలన్నీ కూడా సక్రమైనటువంటి ఆలోచనలు అవ్వాలి. దాన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలండి అవన్నీ కూడా. ఇప్పుడు మీ నుంచి మేము నేర్చుకుంటున్నామంటే మాకు ఎంత అర్థమైతే మేము పక్క వాళ్ళకి చెప్పగలనేటువంటి విషయాన్ని కూడా మేము నేర్చుకుంటున్నామండి. ఆ స్థాయి చెప్పగలిగే స్థాయి కూడా మాకు రావాలని చెప్పి కోరుకుంటున్నామండి. మీ దగ్గర నుంచి వినడం ఒకటే కాదు, దాన్ని వినాలి, దాన్ని ఆచరించాలి, దాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలండి. అది కావాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటామండి. ఈ బాధలన్నింటినీ కూడా మీరు మాత్రమే మాకు ఇంత బోధ చేసి మాకు ప్రతి క్షణం కూడా మీరు వదలకుండా మాకు ఈ గంటన్నర సేపు విన్నది ఇలాంటివి మిస్ అవుతే మటుకి అన్ని కూడా ఆ రోజంతా కూడా ఎంతో ఇదిగా ఉంటుందండి. కాబట్టి అందరం కూడా దీన్ని విన్నదాన్ని అంతటినీ కూడా ఎప్పుడు మననం చేసుకుంటూ ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఇదే ఆలోచనలతో ఉంటే మంచి ఆలోచనలతో ఉండాలండి. అది అని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటున్నానండి. ఇలాంటి వాళ్ళు మాకు తెలుస్తోంది, అది సంతోషిస్తున్నాను. అంటే మానసికంగా కూడా వీళ్ళు ఉన్నారులే, నన్ను చూసుకుంటారులే, అవి ఎందుకు మనకి? అది అప్పుడు ఏం చేస్తున్నారు, ప్రకృతి మనకి ఏం నేర్పుతుందండి, మనం ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవుతామో వాళ్ళ నుంచే మనకి తిరస్కారం వస్తుంది. అప్పటికి కానీ మనం నేర్చుకోం పాఠం. అదే చిన్నవాడు ఉన్నాడండి, వాడు ఎంతో ప్రేమ అండి. ఆ చిన్నవాడు ఏం చేస్తాడు, సరిగ్గా పాఠం నేర్పుతాడు. అంటే వాడి మీద ప్రేమ కదా అందరికీ చిన్నవాళ్ళు అంటే. ఆ చిన్నవాడే వీళ్ళకి పాఠం నేర్పుతాడు. నువ్వు ఇంట్లోంచి పో అనే పరిస్థితి తెస్తాడు. ఇలాంటివన్నీ కొడుకుంటాడండి. నా కొడుకున్నాడుగా, నాకు పర్వాలేదు, మా కొడుకే మాకు ఆస్తులు. ఒక ఆవిడేమన్నా తెలుసా, మేడం గారు ఈ ఏరియాలో మేము మగపిల్లలంటే మాకు ఆస్తి అనుకుంటారు. మాకు మనుషులు ఆనందించేది ఏంటి, ఎంతమంది మగపిల్లలు పుడితే మేము అంత గ్రేట్ అనుకుంటాం. ఎందుకంటే మగపిల్లలే మనం రక్షిస్తారు, మనం చూస్తారు. అంటే పిల్లలు పుట్టడమే చాలా ఆస్తి అనుకుంటున్నాం అంటే అనుకున్నాను. అర్థమైందా మీకు? ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా చూడండి ఎప్పటి వరకు ఉంటుంది. ఆ పిల్లవాడు పెద్ద అవుతాడు, వాడికి వాడి ఆశయాలు, వాడు ఏవో ఉంటాయి ఇష్టాలు, దానికి వెళ్ళిపోయేసరికల్లా అగాధంలో పడిపోతుంది. అయ్యయ్యో నా పిల్లలు అనుకున్నానే. అందుకే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ పిల్లడు ఎక్కడ మాట వింటం లేదు అని చెప్పి వాళ్ళు రకరకాల మందులు కూడా పెడతారు. అంటే వాడి వశం వాళ్ళ వశం అవ్వాలి, తల్లిదండ్రుల వశం కొడుకు ఉండాలి, భార్య వశం అవ్వాలి. అంటే వాళ్ళు అలా ఉంచుతారు వాళ్ళు. అది అయితే అజ్ఞానం ఎంతవరకు దారి తీస్తుందో చూడండి. దీంతో అంతేగాని మనం వీళ్ళ మీద కాదు అది డిపెండ్ అవ్వాల్సింది అనేది మాత్రం తెలుసుకోవట్లేదు. వాళ్ళు నాకు బంట్రోతులో పడి ఉండాలి, వాళ్ళ జీవితం ఏమైనా పర్వాలేదు, వాడు నా మాట వినేస్తారు. ఓకే, అందరూ బాగా స్పందిస్తున్నారు. ఇంకెవరైనా మాట్లాడితే సంతోషం. అంటే ఈ పాయింట్ అంటే అందరికీ అవసరం ఉంటుంది. ఇది అర్థం అవుతే ఈ టాపిక్ అర్థమవుతుంది. ఇందులో అందరూ కూడా ఆనందంగా మాట్లాడడానికి ఉంది. అంటే ఒకటి, నేను అయితే తెలిసినా వదులుకోలేకపోతున్నానంటే అది వేరే సంగతి. బాగా తెలిస్తే దాని అంతా వదిలిపోతాయి అన్ని. ఎప్పుడు తెలిస్తే వీళ్ళెవ్వరూ ఏం చేయరు, నా భర్త అన్నవాడు నాకేమీ రక్షించలేదు, నా పిల్లలు అన్నవాళ్ళు అసలు రక్షించలేరు, నా నమ్మకాలు నన్ను రక్షించలేవు, నేను నా బ్యాంక్ అకౌంట్ అంతకంటే రక్షించదు, నా బంగారం నన్ను రక్షించదు, నాకున్న ఆస్తి నా ఇల్లు నన్ను రక్షించదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇటలీలోనో ఎక్కడో డబ్బు అంతా విసిరిసే రోడ్లు వచ్చింది. అంటే డబ్బు ఇంతమంది ప్రాణాలు తీసేస్తుంది, కానీ ఆ డబ్బు వాళ్ళ ప్రాణాలను ఇవ్వలేకపోయింది.
మీరు ఎక్కడైనా కాదండి అన్న వాళ్ళు కూడా ఉంటే నేను ఆనందిస్తాను. మీరు చెప్పండి. నమస్తే మేడం. ఈ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఈ టాపిక్ బ్రహ్మాండంగా నడుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య డిస్కషనే కాకుండా మనందరి మధ్య డిస్కషన్ కూడా పూర్తిగా దాని మీదే లగ్నం అయిపోయి కృష్ణమూర్తి గారి తత్వం పూర్తిగా ఈ రోజుతో ఎందుకు ఈ భవబంధాలతో మనం ఈ సతమతం అవటం అనేది ఎంత అజ్ఞానమో అది పూర్తిగా ఈ రోజు మీ చక్కటి విశ్లేషణ ద్వారా అందరికీ అర్థమైంది. ప్రతి వాళ్ళు చాలా చక్కగా స్పందిస్తున్నారు. అన్ని విషయాలు ఏది లేకపోయినా జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా మనకు కలిసినప్పుడు కూడా ఆ మాట అంటూ ఉంటారు. ఎవరు లేకపోయినా ఏది లేకపోయినా జరుగుతుంది మేడం. ఏమి ఉండక్కర్లేదు, ఎవరు రావక్కర్లేదు, ఎవరు చెయ్యక్కర్లేదు, అన్ని పనులు అవే సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి అనే ఆ తత్వాన్ని ఈరోజు ప్రాక్టికల్ గా అందరూ చెప్పగలిగారు చాలా అద్భుతంగా. కరెక్టే. మరి ఈరోజు ఈ కరోనాలో ఏదో ఇంట్లోనే ఉంటున్నాం, ఒంటరిగానే ఉంటున్నాం. అలాగే ప్రతి వాళ్ళు ఏది లేకపోయినా ఎవరు లేకపోయినా ఈ బంధాలు లేకపోయినా మెంటల్ గా ఏవి డిపెండెన్స్ లేకుండా ఫిజికల్ గా ఏ డిపెండెన్స్ లేకుండా అన్ని అవే జరిగిపోతాయి అనే ఒక అద్భుతమైన ఆ ఫీలింగ్ తో ఆ భావాలన్నిటికీ దూరంగా ఎవరితో సంబంధం లేని ఒక స్థితిలోకి రావటం అనేది ఈ అదే ఎటర్నల్ పీస్ అనేది చక్కగా సాధారణంగా అందరి జీవితాల్లో ప్రతి ఫీలింగ్ ప్రతి వాళ్ళు చక్కగా స్పందించారు. చాలా అద్భుతమైన స్థితిని ఈ రోజు మనకి కల్పించారు ఎన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా. చాలా బాగుంది. పీస్ గా ఉండాలి అంటే అన్ని వదులుకోగలగాలి, అన్ని డెఫినెట్ గా వదులుకోగలగాలి. అది వదులుకోలేము అనేది ఏమి లేదు. మనం కావాలని ఊరికే వాటికి అతుక్కుని ఉంటాం కానీ ఏమి లేకపోయినా ఎవరు లేకపోయినా ఎవరితో మాట్లాడకపోయినా ఏ వస్తువు లేకపోయినా ఏమి లేకపోయినా ఎన్ని ఉన్నా జరగలేవు, కొన్ని ఏమి లేకపోయినా బ్రహ్మాండంగా జరుగుతాయి అనేది ఆ చక్కటి కాన్సెప్ట్. డబ్బులు పారబోసారు అన్నారు, నిజమే. మరి ఎన్ని కోట్లు ఉన్నా ఈ రోజు ప్రాణాన్ని రక్షించలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అట్లాగే ఈ అన్నిటికీ డిటాచ్డ్ గా పూర్తిగా డిటాచ్డ్ గా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలిగితే ఆ అందము ఆనందము ఎంత అద్భుతంగా ఉంటుందో అనేది ఈరోజు అందరూ ఫీల్ అయ్యారు. అది తప్పకుండా మన జీవితంలో ఫైనల్ స్టేజ్ అదే కావాలి. ఏది ఏది లేకపోయినా అత్యంత ఆనందంగా ఉండగలగటం, అది అద్భుతమైన స్థితిని ఈరోజు మీరు కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆ ఫీలింగ్ ద్వారా అందరికీ అనుభవంగా జరిగేలాగా చెప్పగలిగారు. చాలా ధన్యవాదాలు. మేమంతా కూడా చాలా ఆనందం పొందుతున్నాం. అంటే ముఖ్యంగా మీ వర్ధిని గారు వసంత గారు విశాఖపట్నంలో ఉన్నప్పుడు చాలా సార్లు వచ్చి ఉండేవారు. అందుకని వాళ్ళు చూస్తూ ఉండేవారు కదా. వర్ధిని గారు 2 రోజులకు ఒకసారి అలా లాక్డౌన్ కాకపోతే వచ్చేవారు. అంటే ఇక్కడ మన వర్ధిని గారు వస్తారు, సాయం చేస్తారు అనేది నాకేం తెలియదు. లేకపోతే ఇంకెవరో వస్తారు చేస్తారో నాకు తెలియదు. చేస్తారు, లేకపోతే జీవించడం అంతే. కాక ఒక వ్యక్తి సాయం చేయాలని చెప్పే కనింగ్ తెలివితేటలు నాకు అసలు లేదు. అంటే వాళ్ళనే పట్టుకుని వాళ్ళలో దోషాలు చూపిస్తారు. వాళ్ళ దోషాల వల్లే కదా వాళ్ళు పాపం పైకి రాలేకపోతున్నారు. కానీ వాళ్ళు అలా అనుకోరు, నా దోషం చూపించారని అనుకుంటారు కొందరు జ్ఞానం లేని వాళ్ళు. ఇలాగా అయినా ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉండేవారు. అందరినీ తిట్టినారు, వీళ్ళు ఎలాగ ఉపకారం చేసేస్తున్నారో అని అడుగుతుంది. అసలు ఆ అబ్బాయికి ఎలా కనబడుతున్నారు, అందరినీ దగ్గాడుతున్నాను, వీళ్ళందరూ ఎలా సాయం చేస్తున్నారని. అంటే చూడండి, వాళ్ళు సాయం చెయ్యాలి అని ఆశించట్లేదు కదా. అంటే జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. మనం అంతలాగా డిపెండ్ అవ్వక్కర్లేదు. ఎంత మనలోనికి అన్ని పోతూ ఉంటాయో ప్రకృతి అన్ని రకాలుగా మనం తీసుకుంటుంది, కానీ తీసుకుంటుందని ఆశించకూడదు. మనం ఎంత గివింగ్ స్టేజ్ లో ఉంటే అంత మనం గెటింగ్ అనేది జరుగుతుంది. కానీ అది కూడా మనం పట్టించుకోవట్లేదు. ఎంత హృదయంలోంచి గివింగ్ వచ్చేస్తే ఆ ప్రకృతిలో ఉన్న సిద్ధాంతమే అది. ఓకే, కనుక ఇక్కడ గెటింగ్ మెయిన్ కాదు, గివింగ్ టోటల్లీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్.
అన్ని వదిలేయడం, ఏ విశ్వాసం మీద ఆధారపడకుండా ఉండడం, అది ఎంప్టీయింగ్ ద కాన్షియస్నెస్. ఓకే, ఇంకెవరైనా పవన్ కుమార్ గారు మాట్లాడతారా? ఇందాక ప్రభ గారు మేడం, ప్రభ గారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని చాలా సార్లు రిపీట్ చేస్తారు వాడు. అప్పుడు అనిపించింది అనమాట నాకు, ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పారు ఆ పాయింట్ ని. అంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశిస్తూ మనం కూర్చోకుండా నాకు అప్పుడే అనిపించింది అనమాట, వెంటనే అందామని. అలా కాకుండా మనం ఏది ఆశించకుండా ఇంకా మన వల్ల ఏమన్నా చేయగలిగేది ఉంటే చేయటం. ఇప్పుడు మీకున్న జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతో మాకు అందరికీ ఎంత మంచి విషయాన్ని పంచుతున్నారు. అలా ఎందుకు మిమ్మల్ని మేము ఉదాహరణ తీసుకుంటున్నాము? ఎవ్వరూ లేకపోయినా ఆ జ్ఞానం సంపాదించి ఒక మంచిని మాకు ప్రతి మనిషిలోనే ఆ తప్పుల్ని మీరు ఎంచి చెప్పి వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టాలి అని చెప్పేసి మీరు నేను కోపడుతున్నాను అంటూ ఉంటారు. అది అది మేము అర్థం చేసుకున్నాం అన్నమాట. అందుకే ఎవరు వచ్చి ఎవరో ఏదో చేస్తారని ఎప్పుడు మనం అనుకోకూడదు. మనం ఏంటి, మనం ఎందుకు బ్రతుకుతున్నాము మనం అనేది ఆలోచించుకుంటే ఈ నిజంగా ఏది ఇవన్నీ మనతో కలిసి రావు. మన చుట్టూ ఉండే ఏది ఏ నిమిషం మనకి కలిసి రాదు అని చెప్పేసి అనుకున్నప్పుడు నిజంగా చాలా ఆనందంగా ఉంటుందమ్మా. అంటే డిటాచ్మెంట్, ఇప్పుడు మా అక్కగా చెప్పినట్టు అటాచ్మెంట్లన్నీ తగ్గించుకుంటే ఆటోమేటిక్ గా మనం చాలా ప్రశాంతంగా బ్రతకొచ్చు. ముఖ్యంగా ఆ జ్ఞానం అనేది మీలో ఎక్కువ ఉంది, మాకు తక్కువ ఉంది మేడం, చాలా తక్కువ ఉంది. అలా మిమ్మల్ని చూసి మేము ఇంత ఇన్స్పైర్ అవుతున్నాము అంటే అలాంటి జ్ఞానాన్ని మీరు చిన్నప్పటి నుంచి అది బై బర్త్, అంటే అది కర్మ కూడా దీనికి తోడవుతుంది. అది మీకు ఆ భగవంతుడు అలాంటి శక్తిని ఇచ్చాడు, అది అందరికీ ఇవ్వలేడు. మేము కొంత ఇప్పుడు మీ నుంచి దాన్ని గ్రహించాం కాబట్టి ఆ మార్గంలోకి అలాంటి జ్ఞానాన్ని సంపాదించాలని కోరుకుంటున్నామమ్మా. చాలా సంతోషం, ధన్యవాదాలు తల్లి. ఓకే, అది మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే లివింగ్ లో డెప్త్ ఉంది, లివింగ్ లో లవ్ ఉంది. అంతా టోటల్ గా ఇచ్చేసిన అక్కడ ప్రేమ ఉంటుంది, కారుణ్యం ఉంటుంది, ఇంకేం ఉండవు. అది మనం ఏంటంటే లివింగ్ లోనే, జీవించడంలోనే అద్భుతమైన జీవితం ఉంటుంది. అంతే అమ్మా, ఆ గివింగ్ లోనే ఉంటుందమ్మా. అంతేగాని ఏదో ఆశించి మనం తీసుకోవాలనుకోవటంలో అస్సలు ఆనందం ఉండదమ్మా. అది చాలా బాగుందమ్మా, సంతోషం. పిల్లలకి ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి అలా చేయడం ఇష్టం కనుక. ఆ చేయడం ఇష్టం కనుక నేను చేశాను, అయిపోయింది అక్కడితో. ఇప్పుడు మీరు మా మనవలకి ఎందుకు సేవ చేస్తున్నారు? చేయడం ఇష్టం కనుక, మరో పని లేదు కనుక. అవును, అయిపోయింది అక్కడితో. మరి ఇంకా ఏ లంపటం పెట్టుకోకపోతే బెటర్. నేను ఇంత చేశాను, నువ్వేం చేయలేదు. అది మళ్ళీ తిరిగి ఆశించటం అనేది ఉండకూడదు. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నేనేదో నాకు నిజంగానే ఏ బంధనం లేదు ఇంకా, సో వీళ్ళని చూసుకోవాలి కాబట్టి చూస్తూ ఉన్నాను అంతేమ్మా. అంతేగాని వాళ్ళు నాకేదో చేస్తారు, వీళ్ళు ఇది నాకు ఉపయోగం ఉంది అలాంటి నేను ఏంటంటే అస్సలు ఆలోచించట్లేదమ్మా. ఆ విషయం సంతోషం తల్లి, చాలా ధన్యవాదాలు. ఓకేమ్మా. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? నారాయణ గారు లేరా ఇవాళ? ఆ టోటల్ గివింగ్ అన్నది మనం ప్రాక్టీస్ అంటే ఎప్పుడు చెయ్యం కానీ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమీ లేకుండా హాయిగా ఉంటాం. ఓకే, అందరికీ నమస్కారం. ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడండి. హలో, అందరూ అంటే వాళ్ళు నారాయణ గారు లేదు కదండి, ఇంకా మాట్లాడండి. ఓకే, అయితే అందరికీ నమస్కారం. పవన్ గారు కలిసి బాగోలేదమ్మా. నమస్తే మేడం. అందుకే మళ్ళీ ఆవిడ కొంచెం ఎఫెక్ట్ అయిపోయింది. చెప్పండి. మేడం, అంటే ఎంప్టీయింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని అర్థమవుతుంది మేడం. ఏంటంటే ప్యూర్ కాన్షియస్నెస్ అంటే మనలో ఉన్న కంటెంటే మనం కాన్షియస్ అంటే మనము, నేను అనే భావన, నా ఆలోచనలు, నా ఆశయాలు, ఇదే మన కాన్షియస్ గా వ్యక్తం అవుతోంది. ఆ కాన్షియస్నెస్ ని
మనం ఎంటీ చేసుకుంటూ ఉంటే ప్యూర్ కాన్షియస్. అంటే నేను మెల్లిగా అన్ని ఒకటొకటి డిటాచ్మెంట్, ప్రతి విషయాన్ని నుంచి డిటాచ్మెంట్ రావడం అనేది, నేను నా పరిసరాలు, నా వాళ్ళు, నా ఇల్లు, నా క్వాలిఫికేషన్, నా లోపం, ఈ మొత్తం అంతా ఎంటీ అవ్వడం అనేదే సరైన మార్గము. టోటల్ ఎంటీ అయినాక అప్పుడు ఏమవుతుంది అనేది, అది రియల్ వాట్ యు ఆర్ అనేది అర్థమవుతుంది మేడం. అది మీరు చెప్పేవారు అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అని అయిపోవడమే అవుతుంది అంటే, నాకు ఈ మధ్యన రీసెంట్ గా కొంచెం ఆ భావన నాకు తెలుస్తోంది మేడం. కొన్నిసార్లన్నా అసలు అబ్జర్వర్ కూడా లేని స్థితి రావాలి అనేవాళ్ళు మీరు ఎప్పుడు. ఆ స్థితి నాకు కొంచెం అప్పుడప్పుడు తెలుస్తోంది. కొన్ని సార్లు నేను అది అనుభూతించగలుగుతున్నాను. అబ్జర్వర్ కూడా లేని పరిస్థితి అది తెలుస్తుంది మేడం. ఓకే, అందరికీ వస్తుంది అది. వాళ్ళు అంటే వీటన్ని లంపటాలు ఉండడం వల్ల రావట్లేదు. ఇది లేకపోతే ఏమన్నా భయం ఉంది, ఆ భయం కూడా పోతుంది అప్పుడు. అసలు దేని భయం ఉండదు, దేనికి భయపడిన స్థితి ఉంటుంది. అందరికీ నమస్కారం. అందరూ బాగా మాట్లాడారు, అవగాహన బాగా చేస్తున్నారు, అది నేను సంతోషిస్తున్నాను. చేసుకోవడానికి సంసిద్ధత కూడా. నమస్తే, ఉంటాను. నమస్తే.